2 ఇయర్స్ ముందు ప్రభాస్ అన్న కలిసాను. మొన్న షాట్‌కి ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు నన్ను చూసారన్న. చూసి ఇలా అన్నారు. అంటే అవునన్నా షార్ట్ అయిన వెంటనే మాట్లాడతానని చెప్పాను. షార్ట్ అయిన వెంటనే ప్రభాస్ అన్న దగ్గరికెళ్ళి, "అన్న మనిద్దరము మనం ప్రాజెక్ట్ కేలో కలిసాము." యాహ్! మనం కలిసాం గదా! 'అన్బు అరియు మాస్టర్స్‌తో పాటు కలిసావు గదా!" అన్నారు. హ్మ్. అవునన్నా అన్నా. అంటే 2 ఇయర్స్ ముందు కలిసింది కూడా గుర్తుంది ప్రభాస్‌కి. సరే. ఆ తర్వాత నుంచి నెక్స్ట్ డే నుంచి లైక్ హి ఈస్ వెరీ కూల్. అండ్ ఇది నేను కన్ఫర్మ్‌గా ఇండికేట్ చేసి చెప్పాలి ప్రభాస్ అన్న గురించి. కలిసాము. కలిసిన తర్వాత ప్రభాస్ అన్న పక్కన ప్రభాస్ శ్రీను అన్న ఉంటారు. అవును. ప్రభాస్ శ్రీను అన్న మాది పక్క ఊర్లే. వాళ్ళది నర్సంపేట, ఓకే. మాది టెక్కలి. సో, ప్రభాస్ శ్రీను అన్న ప్రభాస్ అన్నకి మళ్ళీ పరిచయం చేశారు. ఇట్లా సో అండ్ సో అంటే హలో అన్న, హాయ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఎండ్. నేను వెళ్ళిపోయిన తర్వాత ప్రభాస్ అన్న అడిగారంట. ఏంటి తనకి యాక్టింగ్ అది ఇష్టమా? అంటే లేదు చాలా హార్డ్ వర్క్, డెడికేటెడ్ బాగా చేస్తాడు అని ప్రభాస్ శ్రీను చెప్పారంట. అయితే మన ఫౌజీలో చెప్పు అన్నారంట. ఓహ్! అంటే ఆయనే రిఫర్ చేసారైతే. ఆయనే చెప్పారు. అంటే అప్పటికి నేను ఆల్రెడీ హను అన్నని కలిసాను. హను ఆర్‌పూడి గారు నాకు కన్ఫర్మ్ యూ విల్ బి డూయింగ్ దిస్ ఫిల్మ్ అని చెప్పారు. ప్రభాస్ శ్రీనన్న ప్రభాస్‌కి చెప్పారంట. ఆల్రెడీ వాడెక్కడ చాలా స్పీడు ఎళ్లి డైరెక్టర్‌ని కలుస్తాడు. ఏదో క్యారెక్టర్ కూడా కన్ఫర్మ్ అయింది వాడిది. అంటే హ్మ్. అయితే సందీప్ రెడ్డి వంగకు చెప్పు స్పిరిట్‌లో అన్నారట. అంటే కలిసి హలో, హాయ్ చెప్పాను. అక్కడితో అయిపోయింది. నా గురించి యాక్టింగ్ అంటే ఇష్టం అని తెలుసుకొని, నా బ్యాక్‌గ్రౌండ్ అంటే చాలామందికి ప్రభాస్ అన్న ఫుడ్ పంపిస్తుంటాడు, ప్రేమతో చంపేస్తాడు అంటారు గదా! నాకు వాటన్నిటికన్నా ఎక్కువ ఇచ్చారని ఫీల్ అవుతాను. ఫుడ్ నాకు ఫుడ్డొద్దు. సినిమాలో మంచి అవకాశాలొస్తే చాలు. నేను లేని ఆబ్సెన్స్‌లో కూడా ఒక సినిమాకి రిఫర్ చేయమని చెప్పడం చాలా గొప్పతనం. అవును. ఆ సినిమాలో ఆల్రెడీ చేస్తున్నాడని చెప్తే అయితే నెక్స్ట్ ఫిల్మ్ 'సందీప్ రెడ్డి వంగ'కు చెప్పు అన్నారట. అంటే అంత లవ్లీగా, అంత ప్యూర్‌గా ఉంటారు గదా! సో, అందుకే ఈరోజు ఆ స్టేజ్‌లో ఉన్నారు. యాహ్! యాహ్! ఆబ్వియస్‌గా. వెరీ బ్లెస్డ్.